హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక శనివారం అనగానే నాగార్జున అయితే స్టేజ్ మీదకి వస్తారన్న సంగతి తెలిసిందే. అయితే హౌస్ మేట్స్ చేసిన తప్పుల గురించి అయితే ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తారని తెలిసిందే. అయితే ముందుగా స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ని పలకరించిన తర్వాత ఒక్కసారిగా పృథ్వీ దగ్గరికి వచ్చి ఆగి, పృథ్వీ, నీకు లాస్ట్ వీకే నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అయినా సరే నీ ఆటలో ఎలాంటి మార్పు లేదు, ఏం ఆడుతున్నావయ్యా, అసలు ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకుంటున్నావా లేకపోతే బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడడానికి అనగానే పృథ్వీ, అయ్యో సార్ నేను ఏం చేశాను సార్ అంటే, ప్లీజ్ బిగ్ బాస్ వీడియో చూపించండి అని బంగారు కూడుపెట్ట టాస్క్లో ఆడే విధానాన్ని ఆ వీడియోని అయితే పృథ్వీకి చూపించడం జరిగింది. చూపించిన వెంటనే, ఏంటయ్యా నువ్వు మనిషివా పశువా, ఏంటి ఆడపిల్లని పట్టుకునే తీరేంటి అని అయితే శుభ్రంగా కడిగి పడేశారు పృథ్వీని. లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చి, ఇంకొకసారి ఇలా జరిగితే నీకు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిస్తానని అయితే చెప్పడం కూడా జరిగింది. వెంటనే పృథ్వీ, అయ్యో సార్ సారీ సార్ అని కూడా చెప్పడం జరిగింది. సారీ ఏందయ్యా సారీ, మన ఇంట్లో మనకు కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారంటే ఎలా చూసుకుంటాం, అక్క అవ్వచ్చు చెల్లవచ్చు, నువ్వు ఆ పట్టుకునే విధానం, ఆ నలిపేసే విధానం నాకైతే నచ్చలేదు. నాకేంటి చూసే ప్రేక్షకులకు కూడా అసలు పృథ్వీ మనిషా పశువు అన్నట్టు అయితే ప్రవర్తించవు. నువ్వు వాడుకో, నీ టాస్క్ నువ్వు వాడుకో, బట్ ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయటం, వాళ్ళు ఆడపిల్లలని చూడకుండా నువ్వు ప్రవర్తించే తీరైతే మాత్రం నాకు అసలు నచ్చలేదు పృథ్వీ. ఇలా ఆడితే మాత్రం నెక్స్ట్ టైం నువ్వు ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతావు, ఎలిమినేషన్ జరగకుండానే, ఎలిమినేట్ అవ్వకుండానే నేనైతే రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిస్తానని అయితే నాగార్జున సీరియస్ వార్నింగ్. ఏ సీజన్లో కూడా ఇలాంటి వార్నింగ్ అయితే ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఒక పృథ్వీ విషయంలో మాత్రం పృథ్వీ ఆడే తీరు మన ప్రేక్షకులతో పాటు నాగార్జున కాదు, బిగ్ బాస్ కాదు, ఎవరికి నచ్చలేదనే చెప్పాలి. ఆయన మాట్లాడే మాటలు కూడా బూతులు కొన్ని మాట్లాడడంతో బీప్ సౌండ్ వేసుకోవాల్సి వస్తుందని నాగార్జున అయితే లెఫ్ట్ అండ్ రైట్ పృథ్వీకి అయితే వార్నింగ్ ఇచ్చారు. సో చూడాలి పృథ్వీ రానున్న రోజుల్లో మారతాడా లేకపోతే ఇలానే ఆడతాడా. నిజంగా పృథ్వీ బంగారు కోడిపెట్ట 2.4 టాస్క్లో ఆడే విధానం అయితే మాత్రం ప్రేక్షకులకి ఎవరికి నచ్చలేదనే చెప్పాలి. అదేవిధంగా నాగార్జున గారు కూడా పృథ్వీకి అయితే మాత్రం ఇచ్చి పడేశారు. సో పృథ్వీకి నాగార్జున గారిని ఇచ్చి పడేసిన దానిపై మీ కామెంట్ ఏంటి అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.